మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరానికి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. అడుగు అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలిటి. అడుగు అతడే వాల్మీకి, పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ, ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు, ఒక పక్షిని నేల కూర్చాడు. జంట బాచిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకు బోయడే అంతరించగా, కదిగా అతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడక మహర్షే అయ్యాడు. నవరస భరితం రాముని చరితం, జగతికి అతడు పంచిన అమృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు, అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరానికి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు, బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలుమని తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటే ఏమివ్వగలవాడనే ఏకలవ్యుడు. బొటన వేలిమ్మనే కపటి ఆ ద్రోణుడు, వల్యయని శిష్యుడు చెయ్య ద్రోణుని ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి, గురికలవాడే మనగాడు. వేలు ఇచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలవెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరానికి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. శబరి ఇంతకాలం వేచినది ఈ పిలుపుకే శబరి. ఆశ కరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేకప్పుడు కనుల నీరిడి ఆ రామపాదము కడిగిన దిశబరి, పదముల ఒరిగిన దిశబరి. ప్రేమ
శబరి తల్లి కన్నులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించే ఆమె ఎంగిలి గంగ కన్న భిన్నగా భావించిన రఘురాముడంతటి ధన్యుడో ఆ శబరిదంతటి పుణ్యమో ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి జాతి రత్నములు ఎందరో కలరు మీలో ఈనాటికి అడవిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు నాగరికతలో జాగు చరితలు మీరే మాకు సారథులు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరానికి తరగని వెలుగవుతారు ఇల వేలుపులవుతారు